హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తాడిగడప ఊర్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ మొత్తం 4 ఫ్లోర్స్ అండి. దీంట్లో అయితే మొత్తం 4 ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్స్ అనేవి చూపిస్తాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, మీకు చూపించబోయేది. ముందుగా లిఫ్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఈ సైడ్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టేర్ కోర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మార్బుల్ ఇచ్చారు. స్టెప్స్ అంతా కూడా SS ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్లాట్ అయితే ఇది మీకు చూపించబోయేది సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం మీరు చూస్తున్నారు కదా. చుట్టూ కూడా టైల్స్ తో క్లాడింగ్ చేయించేశారు. అలాగే ఇటు సైడ్ వచ్చేప్పటికి టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ బ్రాస్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తరం వైపు కూడా మనకు ఒక సందు అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ సైడ్ సందు వచ్చింది. అలాగే కామన్ బాత్రూమ్ ఒకటి విడిగా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ లోపల అయితే చూద్దామండి. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ లోపలికి వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ముందుగా అయితే లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా లివింగ్ స్పేస్ వచ్చింది. మీరు గమనించవచ్చు, ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ మార్బుల్ అయితే యూజ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. లైట్స్, సీలింగ్ లైట్స్, ఫ్లోరింగ్ అన్ని ఇస్తున్నారు. కబోర్డ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి. ఇక్కడైతే టీవీ వాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, టీవీ వాల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి దేవుడి మందిరం అనేది ఇక్కడ ఇచ్చారండి. ఈశాన్యంలో దేవుడి మందిరం అనేది ఇచ్చారు. అలాగే ఉత్తరం ఫేసింగ్ కూడా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సందులో పెట్టడానికి అటు సైడ్ బాత్రూమ్ ఇందాక చూపించారు కదా, ఆ బాత్రూమ్ పెట్టడానికి ఇక్కడ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డైనింగ్ స్పేస్ వచ్చిందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక మనం ప్రాపర్ యూనిట్ చేయించుకుంటే చక్కగా ఉంటుంది. ఇది ఓపెన్ టైప్ కిచెన్ వచ్చిందండి. నెక్స్ట్ అయితే కిచెన్ అయితే చూపిస్తున్నాను. ఇది కిచెన్ వచ్చింది. ఇక్కడ మనం సెకండ్ మోడల్ కిచెన్ చేయించుకుంటే మంచి అందంగా ఉంటుంది ఫ్లాట్. ఈ పైన కూడా మనకి అటక అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్టోరేజ్ స్పేస్. సో నెక్స్ట్ మనకి ఒకసారి వాష్ ఏరియా వచ్చింది, అది చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి, అలాగే అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇది కిచెన్ పక్కన వచ్చింది. ముందుగా మీకు అయితే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ వచ్చేప్పటికి మార్బుల్స్ యూజ్ చేశారు. అలాగే మీరు కబోర్డ్స్ కూడా గమనించవచ్చు. ఆల్మోస్ట్ వాటర్ వాల్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం వర్క్ చేయించుకున్న దాన్ని బట్టి లుక్ అయితే వస్తుందండి ఫ్లాట్. బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. కిడ్స్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. కబోర్డ్స్ అయితే మనకి వాటర్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం సీలింగ్ లైట్స్ అవి ఇచ్చారు. వితౌట్ కబోర్డ్ వర్క్స్ అయితే ఫ్లాట్స్ అనేవి సేల్ చేస్తున్నారండి. ఇదైతే రోడ్ సైడ్ ఫ్లాట్ అండి. సో వెంటిలేషన్ అనేది గాలి వెళ్తే ఇప్పుడు చక్కగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చూసారు కదండి. ఇదైతే టోటల్ 1100 SFT వస్తుంది. ప్లింత్ ఏరియా అయితే 900 SFT వస్తుంది. UDS వచ్చేవాడికి 30 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 32 లక్షలు చెప్తున్నారు వితౌట్ కబోర్డ్ వర్క్. సో ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన ప్రాపర్టీ ఇది. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి. నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.